Well, the world of AI is going so far that we have to catch it. Well, we have Mr. Suman. Today he will going to explain that he have got it and launched first ever AI book, waterproof book, or we call it AI notebook, whatever you say, for kids, for everybody who loves writing but don't want to waste water or don't want to waste plants or don't want energies, electricity. It can save our trees, everything. How you can do that, Mr. Suman will tell you. Thank you so much, sir. So you should tell me how this works for you and how one can use it. So I want you to give the demo. Sure. We are so excited to know that. Yeah. So, ఇది మన రెగ్యులర్ నోట్బుక్స్ ఏవైతే రాసుకుంటూ ఉంటామో సో అలాగే మీరు ఈ నోట్బుక్ని కూడా రాసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజెస్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది రెగ్యులర్ నోట్బుక్. సో దీంట్లో రకరకాల పేజెస్తో ఇది ఒక 50 పేజెస్ ఆఫ్ నోట్బుక్ అనమాట. ఇదంతా కూడా దీంట్లో మేము రకరకాల టెంప్లెట్స్ని డిజైన్ చేస్తున్నాము. సో ఈ టెంప్లెట్స్ ఎలా వర్క్ అవుతాయి అని అంటే సో మీరు రెగ్యులర్గా రాసుకునే నోట్స్ లాగే మీరు ఇక్కడ పెన్నుతో రాసుకుంటే సో మీరు రాసుకునేదంతా కూడా మేము ఒక టెంప్లెట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ టు డూ అనేది ఒక టెంప్లెట్ అయితే సో దీంట్లో మీరు మీటింగ్ మీరు మార్నింగ్ లేచి ఏదో చేయాలనుకుంటారు అంటే డిఫరెంట్ పీపుల్తో మీటింగ్ ఉంటుంది లేదనంటే ఏదైనా యాక్టివిటీ చేద్దాం అనుకుంటారు. సో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ టాస్క్లు అని మీరు ఇక్కడంతా నోట్ డౌన్ చేసుకుంటే సో దాన్ని మా రీనోట్ ఏఐ అనే ఒక మొబైల్ అప్లికేషన్ మీకు యాపిల్ స్టోర్ అండ్ ఆండ్రాయిడ్ స్టోర్లో అవైలబిలిటీ ఉంది ఇది. సో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని ఒకసారి ఇలా చూపిస్తే కెమెరాకు చూపించి సో ఇది చూస్తే ఇదే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి ఏఐ విల్ అనలైజ్. ఏఐ ఏం చేస్తుందంటే దీంట్లో ఎన్ని టాస్క్లు ఉన్నాయి, డ్యూ డేట్ ఎప్పుడు, ఏ టైంకి మీటింగ్ ఉంది అనేదంతా కూడా అది అనలైజ్ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని కూడా మీ ఫోను యాపిల్ ఫోన్ కానీ అయితే ఈ యాపిల్ ఫోన్లో ఉన్న యాపిల్ రిమైండర్కి అది యాడ్ చేస్తుంది. సో అప్పుడు మీరు ఎప్పుడు ఏం మీటింగ్స్ ఉన్నాయి ఏంటి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఈ నోట్బుక్లో నేనేం టాస్క్ రాశానంటే మీటింగ్ అనే టాస్క్ March 7th 12 o'clock అని రాశాను. మీరు ఇది చూస్తే అది క్యాప్చర్ చేస్తుంది. సో నేను ఇప్పుడు సింపుల్గా సో ఇక్కడ మీకు ఇమీడియట్గా వస్తుంది ఈ టాస్క్ని దేంట్లో మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, యాపిల్ రిమైండరా, మైక్రోసాఫ్ట్లోకా దేంట్లోకని అడుగుతుంది. నా ఫోన్ యాపిల్ ఫోన్ కాబట్టి యాపిల్ రిమైండర్ అని చెప్పి యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే సక్సెస్ఫుల్లీ యాడెడ్. మీ రెగ్యులర్ యాపిల్ ఫోన్లో ఉన్న రిమైండర్కి ఒకసారి వెళ్ళి కానీ మీరు చూస్తే ఇప్పుడు మీరు దీనిలో కానీ చూస్తే ఒకసారి ఈ స్కెడ్యూల్ మీటింగ్ ఇప్పుడు చూడండి మీకు మీటింగ్ టుమారో అట్ 12 o'clock అని చెప్పి యాపిల్ రిమైండర్లో అది యాడ్ అయిపోయింది. సో ఇలా మీకు మీటింగ్స్ ఎప్పుడున్నాయి ఏంటి అనేదంతా కూడా మీకు అది రిమైండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అట్లాగే ఈ బుక్లో రకరకాల టెంప్లెట్స్ని మేము డెవలప్ చేయడం జరిగింది. ఇదొకటి స్కెడ్యూలింగ్ ఏ మీటింగ్ అని చెప్పి. సో దీనిలో రాసుకున్న మీరు స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా మీ గూగుల్ మీటింగ్ లేదా టీమ్స్ మీటింగ్ అని చెప్పి ఇలా మీ మీటింగ్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్లోకి వెళ్ళిపోతుంటాయి. సో తర్వాత మీరు దాన్ని మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో అలాగే మీకు MOM మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పి ఇదొక టెంప్లెట్ అండి. సో దీంట్లో మీరు ఏవైతే ఫిల్ చేస్తారో ఇదంతా కూడా ఒక అవుట్లుక్ ఈమెయిల్ అయితేమి జీమెయిల్ అయితేమి ఇవంతా కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది రాశారు ఇదంతా కూడా. సో రాసిన తర్వాత ఇదంతా మీకు మళ్ళీ యూస్ చేసుకోవాలంటున్నారు అది ఎలా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఈ నోట్బుక్లోనే ఎరేజర్ ఉంటుంది, ఈ పెన్లోనే మీకు ఎరేజర్ ఉంటుందండి. ఈ ఎరేజర్తో మీరు రాసేటప్పుడు ఏదైనా చిన్నపాటి ఏదైనా రఫ్ చేయాలనిపించినప్పుడు ఈ ఎరేజర్తోనే ఈ పెన్తో ఉన్న ఎరేజర్తోనే మీరు ఎరేజ్ చేసుకోవచ్చు ఏమన్నా స్మాల్ మిస్టేక్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే. అదే మీరు ఎంటైర్ నోట్బుక్ని ఎరేజ్ చేయాలి అని కానీ అంటే జస్ట్ ఒక నార్మల్ క్లాత్ని తీసుకోండి లేదా టిష్యూని తీసుకోండి లేదా ఏదైనా మీకు కనిపించిన ఏదన్నా క్లాత్ని జస్ట్ దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ మీకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు కేవలం 2 drops ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి ఒక్కసారి నేను ఇక్కడ మీరు గమనిస్తే దీన్నంతా కూడా ఒకసారిగా నేను తుడుపుతున్నాను. సో మీరు రాసిందంతా కూడా పోయి చెరిపేసి మళ్ళీ కొత్త పేజీ లాగా తయారవుతుంది. ఇలా మీరు ఒక పేజీని 100 times వరకు రాసుకోవచ్చు ఒక పేజీని, రైట్. సో మీరు రాసేటప్పుడు దీంట్లో ఉన్న ఇంకా ప్రత్యేకతలు ఏంటి అని అంటే మీరు రాసేటప్పుడు
సాధారణంగా వాటర్లో పడడం అయితే ఇవంతా ఉంటాయి. ఒక్కసారి అది కూడా మీకు చూస్తే నేను ఇది రాస్తున్నాను. నేను నా బుక్లో ఇది రాస్తున్నాను. సో ఇది రాసేటప్పుడు సడన్గా నా బుక్ వాటర్లో పడింది లేదా వాటర్ నా బుక్ పైన పడ్డాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బుక్లో రాసింది ఏదైతే ఉందో మీకు ఎలాంటి ప్రమాదం లేదు. ఓకే, మీరు బుక్ని మీకు తీసుకొని చెరిపేస్తే మరలా మీరు ఈ బుక్ని వాడుకోవచ్చు. ఇలా మీరు ఒకే బుక్ని 100 సార్లుగా రాసుకోవచ్చు, 100 సార్లుగా వాడుకోవచ్చు. ఇది 100% వాటర్ ప్రూఫ్ అండ్ ఇది చినిగిపోతుంది ఇలాంటి సమస్యలు ఏం లేవండి. ఇది మీకు ఎంత చింపదామని ట్రై చేసినా కూడా ఇది చిరగదు మీకు. సో ఇది రకరకాల సైజెస్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దీంతోపాటు మేము ఏం చేసామంటే మీరు రాసుకున్నారు. సో రాసుకున్న తర్వాత మీరు క్యాప్చర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చూపిస్తున్నాను. ఇక్కడ సమ్ నోట్స్ ఏదో రాసుకున్నాను. సో ఈ నోట్స్ని రీనోట్ AI మొబైల్ అప్లికేషన్తో ఓపెన్ చేసి జస్ట్ ఇలా చూపిస్తే అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకొని అదే సేవ్ చేస్తుంది. సేవ్ చేశాక మా AI చాట్బోట్లో మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా అడగొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మా AI అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏం రాశారు ఏంటని. సో దీంట్లో రాసిన క్వశ్చన్ ఇది 50 పేజెస్ ఆఫ్ నోట్బుక్ అనుకోండి. సో దీంట్లో రాసిన దాన్ని మీ వాయిస్తో ఎలాంటి క్వశ్చన్ అని అడిగితే ఆ AI మీకు ఆన్సర్ చేస్తూ ఉంటుంది. మీరు ఏ పేజ్లో ఏం రాశారు, ఏం టాపిక్ ఉంది అని మీరు మీ నోట్బుక్ని తిరిగేసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఎంటైర్ నోట్స్లో నుంచి మీరు రాస్తే అడిగితే దాన్ని ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అడిగే క్వశ్చన్ మీ నోట్స్లో లేదు అని అన్నప్పుడు ఇది ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ టాపిక్ని తీసుకొని వచ్చి మీకు ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో ఇదొక AI చాట్బోట్ని డెవలప్ చేసాం. So thank you so much. It was a great demo. So how AI notebook works that Suman Garu has told. Thank you so much. So you can also tell your viewers that how it was your journey. It was wonderful and this is the way AI book. మొట్టమొదటిగా తయారు చేసిన AI నోట్బుక్ అండి. సో ఇప్పటి వరకు మీకు ఇదంతా చూసిందంతా కూడా అది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి అనే దాని గురించి డెమో ఇవ్వడం జరిగింది. And it's easily available also. Now you can. అండ్ ఇది 2-3 వారాల్లో మీకు ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో అవైలబిలిటీ ఉండబోతుందండి.